ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించే రక్తము. మన ప్రతి పాపములను విడిపించుట కొరకు ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనము పవిత్రులుగా తీర్చబడ్డాం. మనము చేసిన తప్పిదములను బట్టి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు చేసిన పాపమును బట్టి, ప్రతి మనుషుడు జన్మత కర్మత పాపి కనుక ఆ పాపము నుండి తప్పక విడిపించబడాలంటే ఖచ్చితంగా క్రయధనము చెల్లించాలి. అది మనుషుల యొక్కయు కోడెల యొక్కయు కాక పరిశుద్ధుని రక్తము చిందించబడాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు అని అనగా యేసుక్రీస్తుల వారు ఒక్కరే పరిశుద్ధుడు అని చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుల వారు దేవుడై ఉండి దేవలోకమును విడిచి ఈ లోకానికి మనందరి పాపములను కడుగుట కొరకు, మన పాపములను మోయుట కొరకు ఆయన మన కోసం రక్తం చిందించాడు. కాబట్టి ఆయన చిందించిన రక్తమును బట్టి మన పాపములు క్షమించబడి మనం పవిత్రులుగా తీర్చిదిద్దబడ్డాం. ఈరోజు నీవు నేను ఆ ప్రభువుని కలిగి ఉన్నామంటే, మనం పవిత్రులుగా తీర్చిదిద్దబడ్డామంటే ఆ పరిశుద్ధిని రక్తము చిందించబడుట ద్వారానే మనం పవిత్రులుగా మార్చబడ్డాం. ఆ యొక్క రక్తమును ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని యేసు రక్తము మన పాపముల నుండి విడిపించేదని తెలుసుకొని ముందుకు సాగుదుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయనని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు నాయన, ఇంకెంతమంది అయితే పాపంలో కూరుకుపోయి పాపపు లక్షణాలతో ఉన్నారో, లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లగా మీరు చిందించిన రక్తమును బట్టి వారిని పవిత్రులుగా చేయండి, వారిని పరిశుద్ధపరచండి. వారి నిత్య రాజ్యంలో ఉండడానికి మీరు చిందించిన రక్తాన్ని బట్టి వారు పవిత్రులుగా మార్చబడి ఈ రక్షణ పొందుదురుగాక. అలాంటి నీ కృప చేత నింపి నడిపించగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.